శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకానికి అర్థం చెప్పుకున్నాం. శ్లోకం చెప్పుకోవట్లేదు కానీ ప్రతి శ్లోకార్థం వచ్చేటట్టుగా మొత్తం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా మొత్తం 4 స్కందాలు పూర్తి చేసాం. 12 స్కందాల్లో ఐదవ స్కందంలో కూడాను 5వ స్కందాన్ని 24 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 25వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్కి. తల్లి తండ్రి చనిపోగానే, తండ్రి చనిపోగానే అతడి తల్లి అంటే అంగీరసుని 2వ భార్య భర్తతో సహగమనం చేసింది. సవతి తల్లి కొడుకులు అవినీతి పరులు, అంచేత వారు భరతుని గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయారు. వారు భరతుని శాస్త్రాదులు కూడా చదవనీయలేదు. ఈ విధంగా తండ్రి మరణానంతరం సవతి తల్లి కొడుకులు భరతుని వేద విద్యలు చదవనీయకుండా ఇంటి పనులు చేయమని శాసించారు. అయినా బ్రాహ్మణోత్తముడైన భరతుడు తన సవతి తల్లి పుత్రులైన వారు చెప్పిన పనుల్ని ఏమాత్రం కాదనకుండా, పనుల్లో ఏమాత్రం ఏమరపాటు కూడా లేకుండా చేస్తూ వచ్చాడు. అయితే ఆ పనుల పట్ల మాత్రం అతనికి ఆసక్తి ఏమాత్రం లేదు. అర్థమైందా? పనులు సక్రమంగానే చేస్తున్నాడు. వాటి మీద ఏం కోరిక లేదు. ఇది చేస్తే ఇది రావాలన్న కోరిక లేదు. నేను ఇందా చదువుకున్నాం కదా, గుణాతీత స్థితి అన్నమాట. భగవద్గీతలో చదువుకున్నాం కదా అది. ఈ విధంగా భరతుడు ఇంటి పనులన్నీ కూడాను చెప్పినట్లు చేస్తూ ఉండగా, నీచ స్వభావాలు, మూర్ఖులు, పశుప్రాయాలు, 2 కాళ్ళు మాత్రమే ఉన్న జనులు భరతుని చిత్తవృత్తిని తెలుసుకోలేక ఒరే పిచ్చాడా, మొద్దు, చెవిటాడా ఇలా గద్దించేవారు, ఈసరించుకునేవారు. భరతుడు కూడా అందుకు తగినట్టు వారితో సంభాషించుతూ తల వంచుకొని వారి ఆజ్ఞ మేరకే నడుచుకునేవాడు. అంటే ఏంటి? మానవమానయో తుల్య కదా. అవమానించినా కూడా నవ్వుతూ స్వీకరించేవాడు అన్నమాట. బరువులు మోసేవాడు, కూలి పని చేసేవాడు, బిచ్చమెత్తేవాడు. ఈ ప్రకారం భరతుడు కాలం గడుపుతూ ఉండగా షడ్రసోపితమైన అన్నం పెట్టినా, పాచిపోయిన అన్నం పెట్టినా, ఏది పెట్టినా తనకు రుచికరమైన భోజనంగానే భావించి దాన్ని కాదనకుండా ఒకే విధంగా స్వీకరించేవాడు. ఆయన తినేది ప్రాణాలని నిలబెట్టుకుంటకు మాత్రమే కానీ అది ఇది కావాలని రుచుల కోసం అరువులు తాచేవాడు కాదు. ఇంకా ఆ భరతుడు ఎప్పుడు ఆత్మానుభూతి పొంది ఆనందంగా ఉండేవాడు. ఆత్మానందం చాలా ఘనమైనది. ఆ ఆనందం ఏ కాలం అందైనా సరే బాహ్యమైన నిమిత్తాలచే కొత్తగా పుట్టేది కాదు. స్వయం సిద్ధమైన ఆనందం నందు భోక్త, భోగ్యము మొదలగు భేదాలు ఉండవు. అది ఆత్మజ్ఞాన రూపంగా అనుభవానికి వస్తుంది. అది భరతుని యందు ఉంది. కాబట్టి అతనికి సుఖదుఖాలు తెలియవు. దేహంపై ఏమాత్రం శ్రద్ధ లేదు. చలి, వేడి, గాలి, వానలకు భయపడేవాడు కాదు. ఒంటి మీద బట్ట కప్పుకునేవాడు కాదు. ఆబోతులుగా బలిసి గట్టిపడిన దేహంతో వట్టి కటికి నేలపై పడుకునేవాడు. మట్టి కొట్టుకున్న దేవతా సంబంధమైన మాణిక్యంలాగా ప్రకాశిస్తూ బ్రహ్మోచ్చస్తో కనిపించేవాడు. ఒక్కోసారి మాసిన బట్టలతో మడ్డిపట్టిన యజ్ఞోపవీతంతో తిరిగేవాడు. అలాంటి వాడిని చూసి అజ్ఞానులైన వారు వీడు వేషానికి బ్రాహ్మణుడే కానీ వట్టి పనికిమాలిన మొద్దని మూర్ఖుడు అని అనుకునేవారు. ఏదైనా పని చేసి కానీ భరతుడు ఆహారం స్వీకరించేవాడు కాదు. ఇదంతా చూచి సవత్తల్లి కొడుకులు కొంతకాలం అతనికి పొలం పనులు అప్పచెంపారు. అయినా ఆ పనులేవి అతనికి తెలియవు. మంచివా, చెడ్డవా, చిన్నవా, పెద్దవా అనే ఆలోచన లేకుండా చెప్పిన పనులన్నీ చేసేవాడు. అతని సోదరులు నూకలు, తవుడు, తెలికపిండి, ఊక, పొట్టు, ముక్కిపోయిన మునిములు, గిన్నెలోని మాడు చెక్కలు ఏవి పెట్టినా వదనకుండా తినేవాడు. వాటిని అమృతంలాగా భావిస్తూ ఆప్యాయంగా భక్షిస్తూ పొలానికి కాపలా కాస్తూ ఉండేవాడు. ఈ విధంగా ఉంటూ ఉండగా ఏం జరిగింది ఒకరోజు, అది రేపు చెప్పుకుందాం. మనం 26వ భాగంలో 25వ భాగం పూర్తి చేసాం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय, दासगण महाराज की जय। एको हारती दुगो सद्गुरुनाथ
దేవా సాయినాథ పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా నిర్గుణమ్మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే